నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అదిరిపోయే శుభవార్త వచ్చింది. సంక్రాంతి పండుగ వేళ గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కానుకను ప్రకటించింది. గ్రామాల అభివృద్ధి కోసం, ఆర్థిక ఇబ్బందులు తొలగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 277 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రజాభవన్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి నిధుల కొరత ఉండకూడదని, అభివృద్ధి పనులు ఆగకూడదని భావించిన భట్టి విక్రమార్క గారు వెంటనే నిధుల విడుదల చేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ తక్షణమే స్పందించి ఈ 277 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్తగా పాలక వర్గాలు అంటే సర్పంచులు, వార్డు మెంబర్లు బాధ్యతలు స్వీకరించిన విషయం మీకు తెలిసిందే. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇలా ప్రభుత్వం నుంచి భారీ నిధులు విడుదల కావడం వారికి నిజంగా పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నిధులను ప్రధానంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, విధి దీపాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన మరియు సిబ్బంది జీతభత్యాల వంటి అత్యవసర అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. కేంద్రం నుంచి తెలంగాణకు దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేసేలా కేంద్రంతో మాట్లాడాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. అలాగే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న పంచాయతీలకు 5 లక్షలు, పెద్ద పంచాయతీలకు 10 లక్షల చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తామని ప్రకటించిన విషయం కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆ నిధులకు అదనంగా ఇప్పుడు 277 కోట్ల విడుదల కావడం పల్లెల అభివృద్ధికి పెద్దపీట వేసినట్లయింది. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఇలాంటి ప్రభుత్వ స్కీమ్స్ మరియు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.